క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి. లడ్డూ వివాదంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్లో జరుగుతున్న మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఆ దేవుడే శిక్ష విధిస్తాడని తెలిపారు. ఇది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఉండాలని ఒప్పందుతూనే ఇది పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి అడగలేదు. ఆయన డిమాండ్ ఏం చేస్తున్నాడంటే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా సరే లేదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ప్రజలకు విషయాలు తెలుస్తుంది. అది వదిలేసి నేను సిట్ వేసినానంటే చిట్టు నీ కింద పడినదే. ఈరోజు పోలీసు వాళ్ళంతా పెట్టుకుని ఎఫ్ఐఆర్లు పెట్టి డైరీల పైన ఎఫ్ఐఆర్లు పెట్టి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మనకు ఈ 4 సంవత్సరాల పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ గుర్తిస్తూ ఉండరు. చంద్రబాబుకు నా విజ్ఞప్తి ఏమంటే మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నువ్వు కూడా డిమాండ్ చేయి. పవన్ కళ్యాణ్ కూడా నా విజ్ఞప్తి చెప్తున్నాను, మీరు డిమాండ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. లేదా సిట్టింగ్ జడ్జికి వేయండి, నిజాలు నిగ్గుదేస్తారు. అప్పుడు నిజంగా మేమెవరైనా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న కరుణాకర్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా చేశాడు. దేవుని దగ్గరనే పోయి ఆరతులు ఇస్తూ మేము ఎవరైనా నేను నా పీరియడ్లో కానీ సుబ్బారెడ్డి గారి పీరియడ్లో కానీ ఏదైనా జరుగుంటే మా కుటుంబాలు కూడా సర్వనాశనం చెంది. ఆ విధంగా మీరు కూడా దేవుడి దగ్గరికి పోయి నిజమైన కలియుగ దేవుడి దగ్గరికి పోయి మీరు కూడా సత్యాలు చేసే కార్యక్రమం చేయాలి. ఈ విధంగా అని చెప్పేసి రెచ్చగొట్టి మాట్లాడితే మనం ఎక్కడికి పోతున్నామో తిరిగి మనకి, ఎందుకంటే నాకు భయం వేస్తున్నది. ఈ ఇజ్రాయెల్కి పాలిస్తాన్కి ఏ విధంగా గలాట చేయి ఇప్పటి వరకు వాళ్ళు యుద్ధాలు చేసి ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో ఆ విధంగా మతాలు రచ్చగొట్టి కులాలు రచ్చగొట్టి భగవంతుని కూడా రాజకీయాన్ని తీసుకుని వచ్చి ఇటువంటి పరిపాలన చేసే బదులు మీరు దీనికి స్వస్తి చెప్తే బాగుంటుంది.